అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ అమ్మ దినోత్సవం. దాని సందర్భంగా అందరూ మాతృమూర్తులకు మరొకసారి పాదాభివందనాలు. ఈరోజు మనందరికీ, ఈ దేశ ప్రజల్లో అందరికీ, దేశంలో ఉండే అమ్మలందరికీ ఆదర్శంగా నిలిచిన ఒక తల్లితో నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ తల్లి ఎవరో కాదు, మనం నిన్న మాట్లాడుకున్న మరి పోక్సో కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఒక మైనర్ బాలిక, ఆ మైనర్ బాలికకు న్యాయం జరగాలని ఒక కేంద్ర హోంమంత్రితో వీరోచిత పోరాటం చేస్తున్న ఆ అమ్మాయి తల్లి ఈరోజు మనందరికీ గొప్పగా స్ఫూర్తినిస్తున్నది. ఎంతోమంది గూండా గ్యాంగులు మారణాయుధాలతో దాడి చేస్తారని తెలిసిన, మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా తన మీద పడి మరి వేధిస్తారని తెలిసినా కూడా ఆ తల్లి తన బిడ్డకు న్యాయం కోసం వీరోచితంగా పోరాటం చేస్తున్నది. ఆమెకు మరొక్కసారి హృదయపూర్వక వందనాలు. మరి నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారి కుమారుడు ఆయన బండి సాయి భగీరథ్ మీద రిజిస్టర్ అయిన ఈ కేసులో, పోక్సో కేసులో మనందరికి కూడా ఒళ్ళు గగురుపరిచే విషయాలు ఏవైతే తెలిసాయో అవన్నీ కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ ప్రజల ముందర, దేశ ప్రజల ముందర పెట్టింది. ఈరోజు ఆ కుటుంబంతో నాకు మాట్లాడే అవకాశం దొరికింది. నేను ఆ తల్లితో మాట్లాడాను, కుటుంబ సభ్యులతో మాట్లాడాను. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, గుండె పిండేసినట్లయింది అనిపించింది. అదేవిధంగా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనం ఇంత ఘోరమైన సమాజంలో బతుకుతున్నామా అని అనిపించింది. నిజానికి ఆ మైనర్ బాలిక చేసిన పాపం ఏంటి, ఆ కుటుంబం చేసిన పాపం ఏంటి? ఆమె ఆ బిడ్డకు న్యాయం జరగాలని ఆమె పడ్డ వేదన చూస్తే నిజంగా ఈ దేశంలో న్యాయం ఇంత ఘోరంగా ఉంటుందా? చట్టం ఉన్న వాళ్ళకు చుట్టంగా మాత్రమే ఉంటుందా అని అనిపించింది. ఆ తల్లితో మాట్లాడుతుంటే ఆమె చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం వేస్తున్నది. మే 8వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఆమె ఒక 2-3 తెలిసిన వాళ్ళతో కంప్లైంట్ అంతా కూడా తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతే ఆ కంప్లైంట్కు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి 5 గంటలు పట్టింది. మొట్టమొదట ఆ కంప్లైంట్లో ఉండే కంటెంట్స్ అన్నీ మార్చమన్నారు. ఇది కాదు, అది కాదు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఆ పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఎందుకు రాస్తారు, అవన్నీ ఎందుకు అని చెప్పి అక్కడుండే స్థానిక పోలీస్ అధికారులు అందరు కూడా ఆ కంప్లైంట్ మార్చమన్నారు తప్ప దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని చెప్పలేదు, ఇస్తామని చెప్పలేదు. చివరికి ఆ తల్లి, నా బిడ్డ, నేను ఇద్దరం కూడా ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి తెలంగాణకు వస్తున్నారు, నేను ఆ సభలోనే ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టిస్తే తప్ప ఈ కేసుకు, ఆ కంప్లైంట్కు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, కేవలం ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. నేను మాట్లాడినప్పటికీ అప్పుడప్పుడే ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఆమెకు తెలుస్తూ ఉన్నాయి. అది ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నేను ఆ తల్లితో మాట్లాడడం జరిగింది. అంటే కేసు నిన్న అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది రాత్రి 12 గంటలకు. ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిందో రాలేదు ఇంకా తల్లికి తెలియదు, ఆమెకేమీ తెలియదు. ఇది రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో 4 పాదాల నడుస్తున్న ధర్మం. ఇక రెండవ విషయం, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को नमस्कार। नरेंद्र मोदी साहब, आप ये देश का प्रधानमंत्री है, आपके मुंह से, आपके ज़ुबान से बेटी बचाओ बेटी पढ़ाओ करके एक नारा आया। देश में बेटी को बचाने के लिए बरसों से, सदियों से यहाँ
महिलाओं के ऊपर जो जुर्म हो रहा है, जो बलात्कार हो रहा है, जन्म होने से पहले ही महिला का हत्या हो रही है, इसीलिए आप बेटी बचाओ बेटी पढ़ाओ करके एक योजना का कल्पना किए। लेकिन मोदी साहब, अमित शाह जी, आपके कैबिनेट में एक गृह मंत्री माननीय बंडी संजय जी, उसका सुपुत्र, उसका बेटा एक मासूम लड़की के ऊपर, एक माइनर लड़की के ऊपर बलात्कार किया है। ये बहुत बड़ा जुर्म है। पोक्सो के कानून के मुताबिक ये बहुत बड़ा जुर्म है मोदी साहब। आज वो केंद्र मंत्री आपका बगल में बैठने वाले हैं, आपका सामने हजारों लोग, तेलंगाना के महिला लोग आपका सामने बैठने वाले हैं, आपका भाषण सुनने वाले हैं। हमको आश्चर्य हो रहा है कि अभी तक आप बंडी संजय साहब को क्यों निलंबित नहीं किया, वो अभी तक वो कैबिनेट से क्यों बरतरफ नहीं किया। वो लड़की खुद बोल रही है, वो लड़की के माँ बोल रही है, वो इंसाफ के लिए पुलिसों का सामने लड़ रही है, अभी तक उसको इंसाफ नहीं मिला है। आप 2018 में एमजे अकबर करके एक फॉरेन मिनिस्टर, विदेश शाखा का मंत्री था, उसको आप मीटू मूवमेंट में एक इल्जाम आया करके उसको इस्तीफा देने के मजबूर कर दिया, उसको कैबिनेट से हटाया गया। मोदी साहब, आप बंडी संजय साहब को भी कैबिनेट से निलंबित कीजिएगा। अगर वो मासूम है, वो इनोसेंट है करके अगर साबित होता है तफ्तीश में, तब फिर कैबिनेट में लेके लीजिएगा। वो बहुत बड़ा अहम मिनिस्टर है, वो आप देश के सुरक्षा के लिए वो बहुत इम्पॉर्टेंट आदमी है, तो आप कैबिनेट में ये पूरा तफ्तीश होने के बाद अगर वो इनोसेंट है तो आप फिर कैबिनेट में लीजिएगा। लेकिन आज क्या मैसेज आप देने वाला है तेलंगाना, पूरा ना केवल तेलंगाना, पूरे देश के जनता देख रही है आपका भाषण के तरफ से। మిత్రులారా, ఇది మామూలుగా జరిగిన నేరం కాదు. నేను ఆ అమ్మతో మాట్లాడితే భయం వేసింది. బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్, ఆయన మిత్ర బృందం ఎలాంటిదో నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన, ఈ రౌడీ గ్యాంగులు ఎలా ఉంటాయనేది, గూండా గ్యాంగులు ఎలా ఉంటాయనేది వీడియోల సాక్ష్యాలతో సహా తెలంగాణ ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేశాను. వీళ్ళ మిత్రులందరూ కలిసి ఒక షరతులు పెట్టుకున్నారట, బెట్టింగ్. ఎట్లా మనం అమ్మాయిలను పడేయాలి, సోషల్ మీడియా ద్వారా అందమైన అమ్మాయిలను ఎట్లా మన వలలో వేసుకోవాలని దోస్తులందరూ కలిసి షరతులు పెట్టుకొని స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లలో పింగులు చేసుకుంటా, మంచి మంచి ప్రొఫైల్స్కు పింగులు చేసుకుంటా, నేను ఆ కులమే, నువ్వు ఆ కులమే, మన ఇద్దరం ఒకటే కులం, మనందరం ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ను, మీకు మంచి స్టేటస్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి షరతులు పెట్టుకొని అమ్మాయిలను తమ ఉచ్చులోకి లాగిండ్రు. ఇది ఆ తల్లి నాకు చెప్పింది. ఒక్కసారి ఆలోచించండి, మన అమ్మాయిలు అందరూ తెలంగాణలో సురక్షితమేనా? బీజేపీ అంటుంది నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. అంటే తెలంగాణలో ఉండే మా బిడ్డలందరినీ ఈ విధంగా ఉచ్చులోకి లాగుతారా బండి సంజయ్ గారి కుమారుడి లాగా? నేను ఇలా బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని అడుగుతా ఉన్నా, आपके पास आईबी है, इंटेलिजेंस ब्यूरो है, आपके पास पूरे सेंट्रल पैरा मिलिट्री फोर्सेस है, क्या कर रहे थे ये लोग? एक यूनियन होम मिनिस्टर का बेटा देश के बेटियों का बारे में इतना जुर्म कर रहा है, उसके खिलाफ इतना जुर्म कर रहा है, उसके ऊपर अत्याचार कर रहा है, बलात्कार कर रहा है, फार्म हाउस में, अपार्टमेंट्स में, सर्विस अपार्टमेंट्स में, दोस्तों के साथ. कहाँ सो रही थी इंटेलिजेंस ब्यूरो? ఎక్కడ పండుకున్నది ఇంటెలిజెన్స్ బ్యూరో? యూనియన్ హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత ఘోరంగా అమ్మాయిలను ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ వాడి వలలో వేసుకొని ఇంత ఘోరంగా చేస్తుంటే ఏం చేస్తూ ఉన్నారు? దీనికోసమైనా బండి సంజయ్ని ఈరోజు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. లేకపోతే మోడీ సాహెబ్, आप आज परेड ग्राउंड में लोगों को जो बोल रहा है उसके बारे में कोई भी नहीं सुनेगा.
आप मंच से ही ये बंडी संजय साहब को निलंबित कीजिएगा। अगर वो गुनहगार नहीं हो तो उसको फिर वापस में कैबिनेट में लीजिएगा, तफ्तीश होने दीजिएगा। ये लड़की का बात सुनिएगा, आप लड़की को अपना प्रधानमंत्री कार्यालय को बुलाइएगा। I just don't understand how a person who has been accused of ragging cases, assault cases and many other cases and with the dubious behavior, how he was allowed into Prime Minister's office. Where was IB vetting? Where was SPG vetting? His only qualification was his Union Home Minister's son, and Honorable Prime Minister of India had the time to take a picture with this boy. What a shame, what a tragedy. A child molester takes a picture with the Honorable Prime Minister of this country, who is one of the longest serving Prime Ministers of this country. मोदी साहब एक बार सोचिएगा। ऐसे गृह मंत्री को आप कैबिनेट में उसको आपका बगल में बिठाने वाले हैं, नॉर्थ ब्लॉक में बिठाने वाले हैं। क्या मैसेज दे रहे भारतीय जनता पार्टी देश को? भारतीय जनता पार्टी में जो महिला मोर्चे के लीडर्स है वो क्या सोचेंगे? వాళ్ళందరూ మహిళలు, భారతీయ జనతా పార్టీలో ఉండే మహిళా నాయకురాలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, వీళ్ళందరూ రేపు పొద్దున ఎట్లా చూస్తారు మీ నాయకత్వాన్ని? ఎప్పుడన్నా ఆలోచించిందా? స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లో షరతులు పెట్టుకొని అమ్మాయిలను వలేసుకున్నారు. ఆమె కంప్లైంట్లో చాలా క్లియర్గా ఇచ్చింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్లో 6వ ఐటెం చూడండి, ఇక్కడ నేను చూపించకూడదు. 6వ ఐటెం చూడండి, చాలా క్లియర్గా నా బిడ్డ మీద సెక్సువల్ అసాల్ట్ జరిగింది, నా బిడ్డ మైనర్ కాబట్టి వీటిని ఎదిరించలేకపోయింది అని చెప్పిండ్రు. ఆయన సైబరాబాద్ పోలీసులు, పేట్ బషీరాబాద్ పోలీసులు మీరు ఏ సెక్షన్ల మీద కేసు బుక్ చేసిండ్రండి? సెక్షన్ 11 మీద బుక్ చేసిండ్రు. ఎందుకంటే దాని ద్వారా ఈ బండి సాయి భగీరథ్కు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చని. లేకపోతే ఆయన పరారీలో ఉంటే ఒక వారం రోజులు అయితే అందరూ మర్చిపోతారు. అందుకొరకు దాని తర్వాత ఆయన ఎట్లాగో హైకోర్టు మూవ్ చేస్తాడు. కేంద్ర హోంశాఖ మరి కోర్టులు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నది మరి అరవింద్ కేజ్రీవాల్ ఇవన్నీ కూడా మనం చూసాము. రకరకాల అనుమానాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద. సో అక్కడ పోయి మరి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత మాదే ఉన్నది, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు కదా, అంతవరకు అయితే దాచిపెట్టుకోండి అని చెప్పి మరి బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఆయనే హోంశాఖ మంత్రి కాబట్టి బండి సంజయ్ గారికి హింట్ ఇచ్చినట్టుగా చాలా క్లియర్గా చదువురాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీరు నిజంగా పెట్టాల్సిన సెక్షన్ ఏంది? చట్టం తెలుసుకోకపోతే, చట్టం రాకపోతే తెలుసుకోండి అయ్యా. మీ లీగల్ అడ్వైజర్లు ఉంటారు, మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. ఇప్పుడు చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్, అదేవిధంగా జెమినీలు, అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో టైప్ చేయండి. కానీ టైప్ చేసేటప్పుడు మేము నిందితులను శిక్షించాలి అని చెప్పి ముందు టైప్ చేయండి ప్రాంప్ట్లో. నిందితులను శిక్షించాలనుకుంటున్నాం, అమ్మాయిలను రక్షించాలనుకుంటున్నాం, ఈ దుర్మార్గులు బయటి ప్రపంచంలో ఉండకూడదు, జైళ్ళల్లో ఉండాలనుకుంటున్నాం అని చెప్పి ముందు ప్రాంప్ట్లో ఫస్ట్ మీ కాంటెక్స్ట్, మీ రిక్వైర్మెంట్స్ ఇవ్వండి. అప్పుడు అదే ఆన్సర్ చెప్తుంది. ఇతను యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇతన్ని రక్షించాలనుకుంటామని ప్రాంప్ట్ ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ కూడా రక్షించాలంటే ఏమేమి మార్గాలు ఉన్నాయో అవన్నీ చెప్తుంది. మీరు ఆ ప్రశ్న అడిగినందుకే మీకు సెక్షన్ 11 చూపించింది మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ లీగల్ అడ్వైజర్లు కూడా అదే చెప్పిండ్రు. మీరు వీడిని జైలుకు పంపించాలి. వీడు ఇంతకుముందే 2023లో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఈ అమ్మాయి చాలా ఆధారాలు ఇచ్చింది, వాళ్ళ అమ్మ నాకు ఆధారాలు ఇచ్చింది అని అనుంటే అది సెక్షన్ 8 పెట్టమనేది. నేను చేయని నేరాన్ని ఆ అమ్మాయి ఇవ్వని కంప్లైంట్ను రిజిస్టర్ చేయమని నేను అంటలేను. కానీ మీరు సెక్షన్ 8 పెట్టాల్సి ఉండే, సెక్షన్ 11 పెట్టకూడదు. ఘోరంగా అసాల్ట్ చేసిండు అతను. ఆమె పాయింట్ 6లో చాలా క్లియర్గా చెప్పింది. అది మీరు సెక్షన్ ఆల్టర్ చేయాలి, సిపి సైబరాబాద్ గారు. 3వది, సాయంత్రం 7 గంటలకు తల్లిపోయిన వెంటనే 12 గంటల వరకు కూడా దానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఒక చైల్డ్ మీద పోక్సో అనేది చాలా తీవ్రమైన నేరం, 2012లో వచ్చింది చట్టం. ఒక చైల్డ్ మీద అత్యాచారం జరిగితే
అత్యాచార యత్నం జరిగితే ఆమె కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా, ఆమె ఒప్పుకున్నప్పటికీ కూడా ఆమె మైనర్ అయితే అది నేరం అవుతుందని యూనివర్సల్ లా చెప్తుంది. ఎనీ కన్సెంట్ గివన్ బై ఎ పర్సన్ అండర్ 18 years ఆఫ్ ఏజ్ ఈజ్ నాట్ ఎ కన్సెంట్ అట్ ఆల్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసబుల్ అని చాలా చట్టమే చెప్తుంది. మీరు సెక్షన్ 8 చేయాల్సి ఉండే. అదేవిధంగా మీరు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సి ఉండే. మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా కరీంనగర్ పోలీసులకు ఒప్పందిస్తే, ఆర్ బండి సంజయ్ ఒప్పందిస్తే, బండి సంజయ్ కరీంనగర్ పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన అక్కడ 2 Town పోలీస్ స్టేషన్లో బాధితురాలిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ మీరు ఒక ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈరోజు ఆ తల్లి ఏం బాధపడుతుందంటే, అయ్యా నా బిడ్డను అత్యాచారం చేస్తే నాకు న్యాయం చేస్తారనుకున్నాను తెలంగాణ పోలీసులు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ నన్ను నిందితురాలుగా మారుస్తారని నేను కలలు కూడా అనుకోలేదు నాయన అని అన్నది ఆమె. ఇలా కరీంనగర్ పోలీసుల నుంచి, కరీంనగర్లో ఉండే బండి సంజయ్ గూండా గ్యాంగుల నుంచి మిమ్మల్ని తప్పకుండా కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేపిస్తాం అని చెప్పి ఫోన్లు వస్తున్నట్టుగా ఆ మహిళ నాకు చెప్పింది. ఆమె శ్రేయోభిలాషులు చెప్పిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇది జరిగితే మీరు ఒక్క నిమిషం కూడా తెలంగాణలో ఉండలేరండి. ఇది జరిగితే మాత్రం మీరు ముఖ్యమంత్రి అర్హత కోల్పోతారు, మీరు హోంమంత్రి అర్హత కోల్పోతారు, మీ లక్షలాది మంది పోలీసుల నుండి లాభం లేదు. ఆ మహిళను ఆ విధంగా పోలీసులు కానీ లేకపోతే బండి సంజయ్ గూండా గ్యాంగులు వేధించుంటే మాత్రం